ప్రైజ్ లార్డ్ అండి. దేవుని దయ వల్ల మీరందరూ క్షేమంగా ఉన్నారని ఆశిస్తున్నాను. ఇప్పటి వరకు మనం మత్తయి సువార్త 16వ అధ్యాయము 1 నుండి 23వ వచనం వరకు చదువుకున్నాం కదండి. ఇవాళ మిగిలిన కొన్ని వచనాలు చదువుకునే ముందు ఒక చిన్న ప్రేయర్ చేసుకుందామండి. మహాపరిశుద్ధుడు అని యేసయ్య నీకే వందనాలు తండ్రి నాయన. ఇంతవరకు మమ్మల్ని సజీవ లెక్కలు పెట్టేసా నీ గురించి మాట్లాడుకునే అవకాశం ఇచ్చినందుకు నీకే వందనాలు తండ్రి నాయన. యేసయ్య ఇప్పుడు మీ గురించి మాట్లాడుకోబోతుండగా ఎక్కడ ఏ తప్పు మాట్లాడకుండా ఏసునామములో మా నోటి అగ్ని కంచె కావనుండునుగా ఆమేన్. ఏసునామములో మా అందరికీ నీ వాక్యాన్ని అర్థం చేసుకునే కృప కలుగునుగా ఆమేన్. ఏసునామములో అడుగుచున్నాం తండ్రి ఆమేన్. ఇప్పటి వరకు మనం తెలుసుకున్నాం కదండి. యేసయ్య ఒక వ్యక్తిని ఏర్పరచుకున్నప్పుడు ఆ వ్యక్తి చేసే ప్రతి పని కూడా దేవుని చిత్త ప్రకారమే చేస్తున్నారని మనం అనుకోకూడదు కదండి. ఎందుకంటే పేతురుని యేసయ్య ఏర్పరచుకున్నప్పటికీ కూడా పేతురు మాట్లాడిన కొన్ని మాటలు యేసయ్యని ఎంతో సంతోషపరిచాయి కదండి. కానీ అదే పేతురు మాట్లాడిన కొన్ని మాటలను బట్టి యేసయ్య పేతురుని సాతానాన్ని గద్దించాల్సిన పరిస్థితి ఏర్పడింది కదండి. దీనిని బట్టి మనకు అర్థమవుతుంది కదండి, మనల్ని కూడా యేసయ్య సెలెక్ట్ చేసుకున్నప్పటికీ కూడా మనం మాట్లాడే ప్రతి మాట కూడా దేవుని చిత్త ప్రకారమే ఉంటుంది అని మనము అనుకోకూడదు కదండి. మనం మాట్లాడే మాటలు వాక్యానుసారంగా ఉన్నాయా లేదా అనేది మనకి ఈ వాక్యాన్ని చదివితే పరిశుద్ధాత్మ దేవుడు అర్థమయ్యేటట్టు చేస్తారు కదండి. ఈ వాక్యాన్ని చదివే ముందు మనము పరిశుద్ధాత్మ సహాయాన్ని తీసుకోవాలి కదండి. లేకపోతే మనల్ని సాతాను మోసపరిచే అవకాశం ఏర్పడుతుంది కదండి. నెక్స్ట్ ఇంకా ఏమంటున్నారో మనం చూద్దామండి. మత్తయి సువార్త 16వ అధ్యాయం 24వ వచనము. అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనను నన్ను వెంబడింప కోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. తన ప్రాణమును రక్షించుకొన కోరువాడు దాని పోగొట్టుకొనును. నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకునివాడు దాని దక్కించుకొనును. ఒక మనుష్యుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికేమి ప్రయోజనకరము? మనుష్యుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇయ్యగలడు? మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై తన దూతలతో కూడా రాబోవుచున్నాడు. అప్పుడు ఆయన ఎవని క్రియల చొప్పున వానికి ప్రతిఫలం ఇచ్చును. ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు మనుష్య కుమారుడు తన రాజ్యముతో వచ్చుట చూచు వరకు మరణము రుచి చూడరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానెను కదండి. ఎవరైతే తమ పాపాలన్నిటిని ఒప్పుకొని యేసుని తన సొంత రక్షకునిగా అంగీకరించి యేసు నామములో నీటి బాప్తిస్మం తీసుకుంటారో వారందరూ పాపం నిమిత్తము ఆల్రెడీ చనిపోయిన వారు కదండి. ఆ విధంగా చనిపోయిన వారిని మాత్రమే యేసయ్య తిరిగి భూమి మీదకి వచ్చినప్పుడు తనతో పాటు తీసుకొని వెళ్తారు కదండి. ఆ విధంగా మన పాపాలని మనం ఒప్పుకొని యేసు నామములో బాప్తిస్మం తీసుకుని యేసు రాక కోసం ఎదురు చూసే కృప యేసు నామములో మనందరికీ కలుగునుగా ఆమేన్. యేసు నామములో మనందరికీ సమాధానం కలుగునుగా ఆమేన్. ఇప్పటి వరకు మనం చదువుకున్నాము మత్తయి సువార్త 16వ అధ్యాయము 24వ వచనం నుంచి 28వ వచనం వరకు. వాక్యాన్ని అర్థం చేసుకునే కృప యేసు నామములో మనందరికీ కలుగునుగా ఆమేన్. యేసు నామములో మనందరికీ సమాధానం కలుగునుగా ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.